హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. రాజకీయాలలో ఉండడం అంటే చిన్న విషయం కాదని కొన్ని సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. కొంతమంది నాయకులు జనాలకు సేవలు చేయాలి, రాష్ట్రానికి చాలా డెవలప్మెంట్ చేయాలని చెప్పే ఆలోచనలతో వాళ్ళకున్న భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకొని వస్తారు. నాయకులు అయినాక వాళ్ళు అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతూ వాళ్ళకు ఒక మంచి పేరు వచ్చినాక ఇక వాళ్ళకు చుట్టిన కొంతమంది ఉంటారు కదా, చుట్టాలు, ఇక పేర్లు బంధువులు ఉంటారు కదా, వీళ్ళందరూ చేయబట్టి ఏమవుతుందంటే నాయకులకు కొంచెం చెడ్డ పేరు రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి, ఆ మంత్రికి పైన ఏ పార్టీ వాళ్ళైనా కూడా విమర్శ చేయడం ఉండదు. ఎందుకంటే ఆ మంత్రి ఎక్కడ కూడా తప్పు చేసినట్లు కానివ్వండి, ఎవరికైనా ఇబ్బందులు పెడుతున్నట్టు ఏముండవు. ఆ మంత్రికి చాలా మంచి పేరుంది. ఆ మంత్రి పేరు చెడగొడుతున్నది ఎవరు అంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ మామను బామ్మర్ది. ఆ మంత్రి మామ వ్యవహారం తలనొప్పి తెచ్చి పెడుతోందా? మంత్రి మామ బామ్మర్ది. ఈరోజు నేటి రాత్రిలో ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ రాబోతుంది. అటు మామ ఇటు బామ్మర్ది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రజాప్రభుత్వంలో ఇప్పటికి కూడా మంత్రి పైన చాలా మంచి పేరు ఉంది. ఇప్పటి నుంచేనే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అట్లనే ఉన్నారు. తన ప్రాణాలకు తెగించి మరి అప్పుడు ఉద్యమం కూడా చేయడం జరిగింది. పార్లమెంట్లో లగడపాటి రాజగోపాల్ గారు పెప్పర్ స్ప్రే కొడితే దానివల్ల తనకు ఎంత ఎఫెక్ట్ అయ్యి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నది కూడా అందరికి తెలిసిందే. ఇప్పటికి కూడా ఎవరైనా కూడా మంచిగా రెస్పాండ్ అవ్వడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఎట్లాంటి బాధలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసుకుంటూ ఉంటారు. మంచి పేరుంది మంత్రికి. ఈ మంత్రి గురించి నేనేం నెగిటివ్గా చెప్పడము ఏం లేదు. ఇక్కడ మంత్రి పైన నాకు కూడా చాలా మంచి అభిప్రాయం ఉన్నది. ఈ స్టోరీ గురించి చెప్పేటప్పుడు నాకు ఒక సామెత గుర్తొస్తుంది. అదేంటంటే ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేదు అనే సామెత గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ మంత్రి మామను బామ్మర్ది మంత్రి పేరు చెప్పి ఎన్ని అరాచకాలు చేస్తున్నారంటే రైస్ మిల్లర్లను కానివ్వండి వాళ్ళందరినీ కూడా ఒక స్థితిలో ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు వసూలు చేయడం, ఇంకా సివిల్ సప్లై శాఖకు సంబంధించిన అధికారులను కానివ్వండి, జేసీలను కానివ్వండి, వీళ్ళందరినీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మంత్రి పేరు చెప్పి అక్కడ మంత్రిని బదనాం చేస్తున్నారు. వాళ్ళందరినీ ఇబ్బందులకు చేకూరుస్తున్నారు. మరి ఎవరు ఆ పెద్ద మనుషులు? వాళ్ళ అరాచకాలు ఏంది అసలు? మరి ఆ మంత్రిని ఎందుకు బదనాం చేస్తున్నారు? ఇప్పటికి కూడా మనకు ఉన్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ మిల్లర్ల దగ్గర నుంచి కూడా మంచి అమౌంట్ వీళ్ళకు ముట్టిందని చెప్పి కూడా సమాచారం ఉన్నది. మరి ఇంకోటి ఏంటంటే ఎవరికైనా కూడా జనరల్గా హార్ట్ స్ట్రోకులు, సన్ స్ట్రోకులు, ఇంకా డాటర్ స్ట్రోక్స్ ఇవన్నీ వస్తాయి. కానీ మనం చూసుకున్నట్లయితే మంత్రికి మామను బామ్మర్ది స్ట్రోక్ వచ్చేటట్టు ఉన్నది. ఎందుకంటే వీళ్ళ అరాచకాలు నిజంగా అట్లనే ఉన్నాయి. మిల్లర్లు కూడా ప్రతి ఒక్కరు మాట్లాడడం జరుగుతున్నది. వాళ్ళు ఎంత సమకూర్చిండ్రు, వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చిండ్రు, ఏ అధికారులను వాళ్ళు గ్రిప్లో పెట్టుకున్నారు ఏందనే దానిపైన ప్రతి ఒక్క సమాచారం ఉంది. ఇవన్నీ కూడా నేటి రాత్రిలో ఎక్స్క్లూజివ్గా వస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఒక రైస్ మిల్లు పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఆశించినట్టు కూడా సమాచారాలు ఉన్నాయి. మరి మీరు వేసుకునే వరకు మీరు వేసుకుంటున్నారు, మీకు రైస్ మిల్లర్లలో మీకు పలుకుబడి ఉంది. మరి అంతా ఉన్నాక కూడా మీరు చేసుకునే దాంట్లో మంత్రిని ఎందుకు బదనాం చేస్తున్నారు అనేది తేలాల్సిన విషయం. సరే, ఈ మంత్రిని ఎందుకు బదనాం చేస్తున్నారు? మీరు ఏదైనా ఉంటే మీరు వేసుకోండి. మీ వల్ల ఒక మంచి వ్యక్తి పేరు ఆడ చెడగొడుతున్నారు. జర మంత్రి గారు మీరు కూడా ఒక కన్నేయండి. ఎందుకంటే ప్రజలకి ఇప్పటికీ ప్రజాప్రభుత్వం పైన మంచి పేరు ఉంది. మీరు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో దానిపైన మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటా దాన్ని మంచి ఒక సవ్యంగా తీసుకుపోతుంటే కొంతమంది వల్ల ప్రజాప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు రాదు అంటే ఇట్లాంటి వల్లనే చెడ్డ పేరు వస్తుంది. మంత్రి పరువుకు మామ సున్నం, బామ్మర్ది కన్నం. తెలంగాణ రాజకీయాల్లో ఆ మంత్రికి మంచి పేరు ఉంది. కింద స్థాయి నుంచి ఎంతో కష్టపడి పైకెదిగిన నాయకుడు. అవకాశాలు చేయి జారిన చెయ్యి పార్టీని నమ్ముకొని సేవలు అందించారు. 2004లోనే ఎమ్మెల్యే కావాల్సిన నాయకుడు. త్యాగం చేసి అప్పట్లో ఓ పెద్ద లీడర్కు సీటు త్యాగం చేశాడు. 2009 ఎన్నికల్లో ఏకంగా ఎంపీ అయ్యారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ బిల్లు సమయంలో ప్రాణాలకు తెగించారు. అంతటి త్యాగం చేసిన 10 ఏళ్ల పాటు రాజకీయాలు కలిసి రాలేదు. అయినా ఆయన పార్టీని వీడలేదు, నిబద్ధత చంపుకోలేదు. ఇతర పార్టీల నుంచి ఎన్ని పిలుపులు వచ్చినా లెక్క చేయలేదు. ఇప్పటికీ కూడా అంటే గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అట్లనే ఉన్నారు. మీరు చూసుకోండి ఆ మంత్రి ఎవరు అనేది వార్త వచ్చినాక చూసుకోండి. ఆ మంత్రి పైన ఇప్పటికి కూడా ఎవరు కూడా నెగిటివ్గా మాట్లాడడం కానివ్వండి, ఏ ఒక్క ప్రతిపక్ష నాయకులు కూడా ఎవరు కూడా విమర్శలు ఏ నానికి కూడా ఉండదు. అంత మంచి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే నిజంగా మనం గర్వించుకోవాల్సిన విషయం. అలాంటి నాయకుడికి ఇట్లాంటి వాళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుందంటే వాళ్ళు కూడా రెస్పాండ్ కావాల్సింది ఇమీడియట్గా. ఎందుకంటే వాళ్ళు మిల్లర్లను పీడ్చుకో తింటున్నారనే వార్తలు వస్తానే ఉన్నాయి. మరి రైస్ మిల్లర్లు కూడా మాట్లాడడం జరుగుతున్నది. నిన్న మనం చూసుకున్నట్లయితే కోరుట్ల నుంచి కూడా ఒక కాల్ వచ్చింది రైస్ మిల్లర్లకు సంబంధించి. ఇంకోటి ఏంటంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మాట చెప్పాలంటే, ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఒక రైస్ మిల్లర్లకు పాజిటివ్గా కానివ్వండి, వాళ్ళకు అనుబంధంగా ఒక వార్త రాసింది అంటే అది నేటి తాత్రికే దక్కుతుంది. ఎందుకంటే మనం ఏడ చూసుకున్నా కూడా మిల్లర్లు అంటేనే ఒక చూపు, ఇట్లా చెడు చూపు చూస్తారు ఎవరైనా కూడా. వాళ్ళు అట్లాంటి అరాచకాలు చేస్తారు, ఇట్లాంటి అరాచకాలు చేస్తారని చెప్పి వార్తలలో వస్తూనే ఉంటాయి. మనం కూడా ఎవరైనా తప్పు చేస్తే రాయడం జరుగుతుంది. కానీ మిల్లర్ల బాధలు ఏంటి, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంది అనేది గవర్నమెంట్కి తీసుకెళ్ళింది కూడా నేటి దాత్రియే. ఆ విషయంలో కూడా మిల్లర్లు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు, నా అసలు ఎవరు కూడా మిల్లర్ల గురించి ఎప్పుడు ఇంతగానం పాజిటివ్గా రాయలేదు, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మన ఇప్పుడు రాసిన దానికి డిఎస్ చౌహాన్ గారు కూడా రెస్పాండ్ అయ్యిండ్రు. మిల్లర్లకు ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు కూడా డైరెక్ట్ చౌహాన్ గారినే కలవచ్చు అని చెప్పి కూడా చౌహాన్ గారు చెప్పడం జరుగుతున్నది. మరి వీళ్ళందరూ ఉన్నాక కూడా ఇట్లా మంత్రుల పేర్లు చెప్పుకుంటూ మిల్లర్లందరినీ భయపట్టిస్తూ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ వాళ్ళందరినీ ఎందుకు కష్టపెట్టాలి? నిజంగా చెప్పాలంటే మిల్లర్లకు వాళ్ళు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు కట్టే ఈఎంఐలు అవన్నీ చూసుకుంటే కూడా వాళ్ళకు అసలు ఒక రేంజ్లో అంటే చాలా ఎక్కువ బాధలు ఉంటాయి. వాళ్ళని కూడా ఇంకా ఇట్లా భయపెడుతూ దోచుకుంటూ తింటున్నారు ఇగో వీళ్ళు. 30 ఏళ్ల రాజకీయాలను కల్లారా చూసిన మంత్రి ఆదర్శానికి కేర్ ఆఫ్ అయ్యారు. కానీ ఆ మంత్రి మామ వ్యవహారం తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఏకంగా మంత్రి పదవికే ఎసురు తెచ్చిపెట్టేలా ఉందన్న చర్చ జోరుగా సాగుతుంది. అటు మామ ఇటు బామ్మర్ది పెడుతున్న కన్నాలతో మంత్రి పరువు గంగలో కలుస్తుంది. మంత్రికి తెలియకుండా జరుగుతుందా అనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మిల్లర్ల విషయంలో మంత్రి మామ కన్నాలు పెడుతున్నాడని సమాచారం. బామ్మర్ది అదే దారిలో సున్నం పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాడని ఆరోపణలు. ఇప్పటికైనా మంత్రి తన ఇంట్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలని అంటున్నారు. నిత్యం ప్రతి క్షణం మంత్రి ప్రజల్లో ఉంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. మంత్రి కష్టాన్ని ఆ ఇద్దరు బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు. అదే అంటున్నా కదా, మంత్రి గారేమో ఎప్పటికీ ప్రజల సేవలలో, నియోజకవర్గ సేవలలో, రాష్ట్ర అభివృద్ధి కోసం తిరుగుతూ ఉంటే ఇక మామను బామ్మర్ది కలిసి మంచిగా ఒకరు కన్నం పెడితే ఇంకొకరు సున్నం వేసి ఈ రైస్ మిల్లర్ల గురించి దోచుకొని మంత్రికి అయితే మొత్తానికి చెడు పేరు తీసుకొస్తున్నారు. మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, రైస్ మిల్లర్లు వీళ్ళందరూ కూడా మరి మంత్రి గారికి తెలిసే జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అనేది కూడా తేలాలి అని చెప్పి అంటున్నారు. కానీ ఇది నిజంగా మంత్రి గారికి తెలిస్తే మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అన్ని సీనియర్ నాయకులతో ఎవరితో పోల్చుకున్నా కూడా మీకు మంచి పేరు ఉంది. దాన్ని ఎవరో నాశనం చేస్తుంటే మీరు కూడా ఊరుకోకండి. దీనిపైన ఇవాళ ఎక్స్క్లూజివ్గా నేటి జాతరలు రాబోతుంది. మరి ఆ మామ బామ్మర్ది ఎవరు అనే దానిపైన వేచి చూద్దాం.